ఓకే. మనకు కూడా ఇక్కడ ఏపీ, తెలంగాణ దగ్గరలో ఎక్కడైనా వారాహి అమ్మవారి టెంపుల్స్ ఏమన్నా ఉన్నాయా? లేదంటే చాలామంది మీరు చెప్పినట్టే కాశీ దాకా వెళ్తున్నారు. ఇక్కడేమన్నా ఉన్నాయా? పెట్టుడు టెంపుల్స్ అమ్మా. అసలు స్వయంభూ కాకుండా టెంపుల్స్ అనే పదం హిందూ మతంలో చాలా తప్పమ్మా. దేవుడు పూజ అనగానే టెంపుల్ ఎక్కడ అంటారు. దీన్ని అదునుగా తీసుకొని అందరూ టెంపుల్స్ కట్టేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వారాహి టెంపుల్స్, వారాహి పీఠాలని, పెట్టుడు పీఠాలు ఎక్కువైపోయినాయి. వారాహి, ప్రత్యంగిర అమ్మవారు, తర్వాత దేవాలయాలు అని ఎక్కడ పడితే అక్కడ కడుతున్నారు. సో అవసరం లేదు, అవన్నీ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. వారాహి పీఠాలు చాలా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. కాబట్టి దానికి వెళ్తే వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ఆ పీఠ నిర్వాహకులు వాళ్ళు ఈ పూజ చేయాలా, ఆ పూజ చేయాలా, ఇది చేయాలా చేయాలి, చాలా కాస్ట్లీగా ఉంటున్నాయి. మామూలు పంతులు గారులు ఇదివరకు కాలంలో మనం ఏ శివాలయానికని వెళ్ళామనుకో, రుద్రాభిషేకం చేసుకోండి లేకపోతే హోమం చేసుకోండి, ఒక రీజనబుల్ ప్రైస్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదనమాట, ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్గా చేస్తారు వాళ్ళు. కాబట్టి వెళ్ళాలి అనుకుంటే పీఠాలు చాలా ఉన్నాయి. కాశీ వెళ్ళినప్పుడు వారాహి అమ్మవారిని అక్కడ చూడొచ్చు. అక్కడ కూడా మామూలుగా ఒక పైనుంచి కిటికీలో నుంచి చూడనేస్తారు అంతే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చాలా దేవాలయాలు ఉన్నాయి, చాలా ప్లేసెస్లో ఉన్నాయి. అండ్ వాళ్ళు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అవన్నీ పెట్టుడు దేవాలయాలే అనమాట, నాట్ ఆథరైజ్డ్, స్వయంభూలు కాదు. ఇప్పుడు చేసే దీక్ష కూడా వారాహి దీక్ష కిందకే వస్తుందంటారా? గతంలో కూడా ఆయన చేశారు. ఆయన ఎప్పుడు చేసినా 2 దీక్షలు చేస్తారు ఆయన. వారాహి దీక్ష, కొండగట్టు ఆంజనేయ స్వామి దీక్ష. ఆయన వేసే బట్టలను బట్టి, ఆ కలర్ని బట్టి మనం ఆ దీక్ష చెప్పాలన్నమాట. ఆంజనేయ స్వామికి సింధూరం వేస్తే ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామి దీక్ష చేస్తున్నట్టు. ఇక మిగతా డ్రెస్సులు వేస్తే వారాహి అమ్మవారు. ఇప్పుడు వారాహి గుప్త నవరాత్రులు జరుగుతుంది కదా, అందుకని ఇప్పుడు ఆయన చేసేది వారాహి అమ్మవారి దీక్ష మాత్రమే. ఓకే. ఇప్పుడు దీక్ష చేయడానికి గురువుల దగ్గర నుండి ఏదైనా మంత్రం లాంటివి లేదంటే ఏమన్నా తీసుకోవాలంటారా? మంత్రోపదేశం తీసుకొని ఆ తర్వాత ప్రారంభించాలా? అంటే గురువు అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా, ఎవరో ఒకళ్ళు వెల్విషర్ ఉండాలి. వెల్విషర్ ఉండి మామూలుగా వాళ్ళు అందులో సిద్ధులై ఉండాలి. ఇవన్నీ ఉండవు ఇప్పుడు ఈ కలియుగంలో. కాబట్టి ఎవరో ఒకళ్ళు సాంప్రదాయంగా గురువు శిష్యుడు పరంపర ఒకటి సృష్టించాం మనం. అందువల్ల చెవిలో చెప్తున్నట్టుగా తీసుకోవచ్చు ఎవరో ఒకళ్ళు. కాకపోతే ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువయ్యి, డబ్బులు ఎంత ఎక్కువ ఇస్తేనే నేను చెప్తాను లేకపోతే చెప్పను అని గురువులు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. కాబట్టి అది అవసరం లేదు. డైరెక్ట్గా శంకరాచార్యుల వారు ఫోటో పెట్టుకొని, దత్తాత్రేయ స్వాముల వారు, గురు నృసింహ సరస్వతి స్వాముల వారు, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు, దక్షిణామూర్తి, వాళ్ళ దగ్గర నుంచి మంత్రోపదేశం వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు సీతారాముల కళ్యాణం చేస్తున్నాం, సీతాదేవి రాముల వారికి డైరెక్ట్ చేస్తున్నారు, విగ్రహాలు పెడుతున్నారు, పంతులు గారు తాళి కడుతున్నారు సీతాదేవికైనా. సో ఇది ఒక క్రియ. ఆ విధంగా గురు పరంపరలో అక్కడ ఫోటోలు పెట్టుకొని డైరెక్ట్ వీళ్ళ మంత్రం చేసుకోవచ్చు.